హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ మటన్ కీమాతో బీరకాయ పచ్చి జీడిపప్పు కాంబినేషన్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా కర్రీ కోసం బీరకాయల పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బీరకాయ ముక్కలు కంటే కూడా ఉల్లిపాయలే తక్కువగా ఉండేలా చూసుకోండి, లేదా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ముందుగానే పచ్చి జీడిపప్పుని నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అలానే కరివేపాకు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలానే నేను ముందుగానే కైమాని 2 సార్లు నార్మల్ వాటర్తో ఒకసారి పసుపు సాల్ట్ వేసి క్లీన్ చేసుకున్న కైమాలో పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. మీకు మటన్ తత్వాన్ని బట్టి మనం విజిల్స్ అనేవి వేయించుకొని ఇలా మెత్తగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో ముందుగా చూపించినటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలానే కరివేపాకు, కొంచెం సాల్ట్, పసుపు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి మనకి మగ్గితే సరిపోతుంది. మనం బీరకాయ ముక్కల్ని కూడా వేస్తాం కాబట్టి ముందు ఆనియన్స్ పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకున్నాక బీరకాయ ముక్కల్ని వేసుకోండి. చూసారు కదా, ఆనియన్స్ ఇప్పుడు కొంచెం మనకి కరెక్ట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మొత్తంగా కలిపేసుకోండి. బీరకాయ ముక్కల్లో నుంచి సహజంగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆవిరి అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉంచిన వాటర్ అంతా కూడా మనకి రిలీజ్ అయిపోతుందండి. మీరు అక్కడే ఉండి కలుపుతూ ఉండక్కర్లేదు. మూత పెట్టేసి సిమ్లో ఉంచేస్తే వాటర్ రిలీజ్ అయ్యి మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఆవిరి అయిపోయేంత వరకు, వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అవుతున్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసేసి మొత్తంగా ఒకసారి కలిపేసుకోండి. నేను ఆల్రెడీ కీమాని బాయిల్ చేసేటప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కర్రీలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను. ఇప్పుడు మనం టోటల్గా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కీమాని ఇందులో వేసేసుకోవాలి. కీమా అనేది ఏమాత్రం బాయిల్ అవ్వక్కర్లేదండి. ఇప్పుడు ముందుగానే మొత్తంగా మెత్తగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేశాక మనం యాడ్ చేసిన మసాలాలు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా కీమా అబ్జర్వ్ చేసుకొని టేస్టీగా మారడానికి మనం ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చి జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకే విధమైన వాటర్ని వేయట్లేదండి. కీమాని బాయిల్ చేసినప్పుడు వేసిన వాటరే మనకి ఇలా వాటరీగా ఉంటుంది. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు పచ్చి జీడిపప్పు కూడా కొంచెం మనకి బాయిల్ అవ్వాలి కాబట్టి ముందుగానే వేసేసుకోవాలి. సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలానే కొత్తిమీరని కూడా ముందుగా వేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది కర్రీలోకి వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తంగా మిక్స్ చేసేసుకొని ఈ కీమా అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. మనం సెపరేట్గా కీమాని బాయిల్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఉండలు కట్టేస్తూ ఉంటుంది. గరిటెతో ఇలా మ్యాష్ చేసుకుంటూ కలిపితే మనకి ఉడికే కొద్దీ అది విడిపోతూ ఉంటుంది. ఇలా మూత పెట్టేసి ఆయిల్ అనేది పైకి సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇలా మీరు మూత పెట్టుకొని మీడియంలోకి కానీ సిమ్లోకి కానీ టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకుంటూ ఉండండి.
ఆల్రెడీ కీమా మనకి బాయిల్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు నేను ఉంచాను. మీకు ఇంకొంచెం ఇలా వాటరీగా ఉండడానికి ఇష్టపడితే ముందుగానే కూడా మీరు సర్వ్ అవుట్ చేసుకోవచ్చు. నేను జీడిపప్పు కూడా వేశాను కదా, అది కూడా మెత్తబెట్టడానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆయిల్ సెపరేట్ అయిపోయి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. ఇప్పుడు నేను కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కాంబినేషన్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.